ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకి వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనతా భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టినరా, లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టినరా, బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా అని మన మనసులో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది. వీటిని తొలగించాలి అని అంటే మనం అందరం కలిసి చదువుకోవాలి, కలిసి పెరగాలి, కలిసి జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే ఈ ఆత్మన్యూనత భావం పోతుంది. ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళనే ఒక పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు పిహెచ్డీలు చదివి ఇలా చాలామంది పేదోళ్ళు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా. తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లల్లో పాచి పనులు చేసి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదోల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెట్టుకోవాలంట, దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ పిహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నా. ఎందుకు ఆ 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు? ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ చౌరాస్తా వరకు నోటిఫికేషన్ల కోసం అల్లాడిన పిల్లలు లేరా? తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా మీ పిల్లలు చచ్చిండ్రా? చచ్చిపోయిన పిల్లలందరూ ఈ పిల్లలే కదా. ఆ పిల్లలు ఉద్యోగాల కోసమే కదా సర్వం త్యాగం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు మా బ్రతుకులు ఎట్లాగూ కూలి నాలి చేసుకొని పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయిన మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, దాంతో మా తర్వాతి తరాలు బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా? ఈరోజు నేను సివిల్ సొసైటీలో పనిచేసే వాళ్ళ తరఫున వాళ్ళు నన్ను కలిసి మాట్లాడినప్పుడు 23-24 సంవత్సరాల యువకుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుదామని హైదరాబాద్కు వస్తే 10 సంవత్సరాలు నోటిఫికేషన్ లేకపోతే వాడి జీవితంలో 23-24 సంవత్సరాల నుంచి 35-36 సంవత్సరాల వరకు జీవితంలో నిలదొక్కుకోకుండా, పెళ్ళి లేకుండా, కుటుంబంతో ఉండకుండా ఈరోజు వాళ్ళ జీవితాలు కాలగర్భంలో కలిసిపోతుంటే ఆ తల్లిదండ్రుల దుఃఖం అనేది కుర్చీలో ఉన్నవాడికి ఉండాలి కదా. మీ కుటుంబంలో పార్లమెంటు కోడిపోతే 6 నెలలు తిరగకముందే ఉద్యోగం ఇచ్చుకున్నారు. మీ బంధువులను ప్రజలు తిరస్కరిస్తే ఎంబడెంబడే నామినేట్ పదవులు ఇచ్చుకున్నారు. మీ పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు ఉండాలి, మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉండాలి, మీరు ఆగర్భ శ్రీమంతులుగా బెంచ్ కార్లలో తిరగాలి. మేమేం వద్దంటలేం, మీరు లావిష్ లైఫ్ మీరు గడపండి, కానీ కనీసం మా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు రాలే. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో
59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. మా ప్రభుత్వం, మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపోవు. అట్లా 59,000 మందికి ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించి మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా దాదాపుగా ఈ సంవత్సరన్నరలో 1,00,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఈరోజు పెట్టుబడులు తెచ్చి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించినాం. కానీ ఇవి సరిపోవు, నాకు స్పష్టంగా తెలుసు. దాదాపుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమోదు చేయించుకుంటే నిరుద్యోగులు పట్టభద్రుల పైన చదువుకున్న వాళ్ళు 20 లక్షల మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రభుత్వం పెట్టవలసిన పోటీ పరీక్షలు పెట్టి ఫలితాలను ప్రకటిస్తే వాళ్ళు జీవితంలో ఇంకో ఓపి ప్రయాణం చేస్తారు. పరీక్షలు పెట్టకుంటుంటే ఆ పరీక్షల కోసమే 10 సంవత్సరాలు అశోక్ నగర్లను, అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుక్కుంటూ యుక్త వయసు మొత్తం కాలగర్భంలో కలిసిపేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు? అందుకే పోటీ పరీక్షలు ఎంబడెంబడే పెడితే గత 10 సంవత్సరాలలో పరీక్షలు పెట్టట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేసిన నిరుద్యోగ యువకులు ఇంత మీద పరీక్షలు పెడితే ఎట్లా కొంత వాయిదా వేయండి అని ధర్నాలు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? మొదటిసారి మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ఆ సిచ్యువేషన్ చూసినాం. నా బాధ, నా ఆవేదన ఒక్కటే, నా ఆలోచన ఒక్కటే, పరీక్షలు వాయిదాలు పెట్టినా కొద్దిగా ఆ పిల్లలు ఇంకో పని చేసుకోరు, ఇంకొక దానికి ప్రిపేర్ అవ్వరు. 65 రోజుల్లో 11,000 మంది టీచర్ల నియామకాలు చేపడితే 3 లక్షల మంది పరీక్షలు రాసింది. ఉద్యోగాలు ఇచ్చింది 11,000 మంది. మరి దాదాపుగా 2,89,000 మంది ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు. పరీక్ష అయిపోయి ఫలితాలు వస్తే ఇక మాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అవకాశం లేదు, మేము జీవితంలో ఇంకో ప్రయత్నం చేసుకోవాలి, ఇంకో పని చేసుకోవాలని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలే. ఆనాడు గ్రూప్ 1 పరీక్షలు మీకు తెలుసు, గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్మి వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం. దాదాపు 5 లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయిన. నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టులు వేసి నియామక పత్రాలు అందకుండా ఆపినరు. ఇది ఒక ఆవేదన. ఎందుకంటే సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలనుకుంటుంటే ఈరోజు గ్రూప్ 1లో 563 మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని ఈరోజు 89% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు సెలెక్ట్ అయినారు. అందులో 89% గ్రూప్ 1 పరీక్షల్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయినారు. ఇవాళ నోటి కాడికొచ్చిన ముద్దను ఎవడో కింద పడేసి మట్టి పాలు చేస్తే ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ 563 మంది గురించి నేను మాట్లాడతలేదు. పరీక్షలు రాసిన వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎత్తుకుందామనే సందర్భంలో ఈ ఉన్న పరీక్షల ఫలితాలను వాయిదా పెట్టడంతో వాళ్ళకు మళ్ళీ ఒక ఆశ, ఏమన్నా మళ్ళీ పరీక్షలు వస్తాయో, ఇది రద్దు అవుతాయో, మళ్ళీ చదవాలేమో, మళ్ళీ చదవాలంటే ఇప్పుడు నేను ఎక్కడికో పోతే మళ్ళీ వెనక్కి చదువుకోవాలన్నా లేదా? త్రిశంకు స్వర్గంలో ఈరోజు మళ్ళీ 5 లక్షల మంది నిరుద్యోగ యువకులను గతంలో 10 సంవత్సరాలు పరీక్షను నిర్వహించని పార్టీలు ఈరోజు ఈ కేసులేసి ఈ విద్యార్థులను ఇరుక్కున పెడుతున్నాయి.
2011 తర్వాత గ్రూప్ 1 పరీక్షలే నిర్వహించలేదు. 15 సంవత్సరాలైంది గ్రూప్ 1లు. ఆ ఏళ్ళ గ్రూప్ 1 రాద్దాం అనుకున్నోడు ఇవాళ 15 ఏళ్ళ వరకు పరీక్షలు పెట్టలేదంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇదొక సోషల్ ఇష్యూ కింద మారుతున్నది, సామాజిక సమస్య కింద మారుతున్నది. ఇట్లాంటి వాళ్ళను మీరు విద్యార్థులు అందరూ నిశితంగా గమనించాలి.